అండ్ కమింగ్ టు ఇక్కడ వాలంటీర్ సిస్టమ్కి వచ్చేసరికి అండి, వాలంటీర్స్ ఏం జరిగిందంటే గతంలో ఎన్నికలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మనకి అప్పుడు ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే వాలంటీర్లు ఈ యొక్క ఎలక్షన్స్ లో పాల్గొనకూడదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. వాలంటీర్ కూడా ఎక్కడ కూడా తిరగకూడదు, ఎన్నికలకి చేయొద్దు, ఎందుకంటే గవర్నమెంట్ తరఫున వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో భాగంగా ప్రచారం కానీ ఇలాంటి కానీ చేయొద్దు అని చెప్పినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో అందరినీ కూడా రిజైన్ చేయించారు. మీరు రిజైన్ చేసేయండి, మళ్ళీ ఎలాగో వచ్చేది మా ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కల్లిబొల్లు మాటలు చెప్పేసి రిజైన్ చేయించేసి దాదాపు 1,10,000 మందికి 2,60,000 ఉండాల్సినటువంటి వాళ్ళు 1.5 lakh పడిపోయినారు. అంటే 1,10,000 మందిని అక్కడే వాళ్ళ యొక్క జీవితాలని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళని ఎన్నికల్లో వాడాలంటే వాళ్ళు అఫీషియల్ గా వాలంటీర్ గా ఉండకూడదు, వాళ్ళని రిజైన్ చేయాలి. వాళ్ళు వద్దంటున్నా కూడా బలవంతం పెట్టి భయపెట్టి స్థానికంగా వారి యొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానివ్వండి, వాళ్ళ ఎంపీ క్యాండిడేట్స్ కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క పార్టీ వర్కర్స్ కానివ్వండి బెదిరించి మరీ చేయించారు వాలంటీర్స్ ని. అలాంటి చాలా ఇష్యూస్ మా ముందు వచ్చాయి. చాలా వరకు మేమందరం వాళ్ళకి సపోర్ట్ గా నిలిచాం. వాలంటీర్స్ కి మేము అప్పుడు చెప్పాం, మీరు రిజైన్ చేయొద్దు, మీకు సీనియారిటీ పోతుంది, గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఏమైనా బెనిఫిట్స్ వచ్చి ఇవన్నీ పోతాయని చెప్పాం. అల్లాబక్షి గారు ఇవన్నీ అందరికీ తెలిసిన. ఒక్క నిమిషం అల్లాబక్షి గారు చెప్పినట్టు ఒక్క నిమిషం ఆగండి సార్. రిజైన్ చేసిన 1,10,000 మంది పక్కన సంగతి పక్కన పెట్టండి, మేము వారి గురించి అడగట్లేదు. ఒకవేళ వీళ్ళని కంటిన్యూ చేస్తే అప్పుడు వాళ్ళని కూడా తీసుకునే అంశం గురించి ఆలోచించవచ్చు. ఈ మిగిలిన 1,50,000 మంది రిజైన్ చేయలేదు కదా, వారి సంగతి మాట్లాడండి మీరు. 1,50,000 మంది కొనసాగుతున్నారు, వాళ్ళే పెన్షన్స్ ఇస్తున్నారు, వారితో పాటు తెలుగుదేశం పార్టీ వర్కర్స్ వెళ్ళి పనిచేస్తారు అంతే. వాలంటీర్లే గతంలో ఏదైతే వర్క్ చేస్తారో అదే వర్క్ ఇప్పుడు అదే కొనసాగుతుందండి. వాలంటీర్ని ఎక్కడ పక్కన పెట్టలేదే, కంటిన్యూయింగ్ దేమ్, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ తీయలేదే, ఎక్కడ తొలగించారు. మీరు కొత్త అంశాలు చదువుతున్నారు, మాకు ఆశ్చర్యం కలిగించే అంశాలు. మీరు ఫస్ట్ టైం మీరే అడ్మిట్ చేసింది చెప్పండి. కాదు, ఇది పెన్షన్లు ఇస్తుంది వాలంటీర్లు ఎక్కడ సార్? మేము వేస్తున్నాం, వాలంటీర్లు లేకపోయినా వాలంటీర్లు ఎక్కడ సార్? పంచాయతీ సచివాలయ సిబ్బందితో ఇస్తున్నారు. సచివాలయ సిబ్బంది వేరు, వాలంటీర్ల వ్యవస్థ వేరు, మీరు రెండు మిక్స్ చేయకండి. సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ కూడా అండి, వాలంటీర్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు, వాలంటీర్స్ కూడా అనుసంధానం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి నెల టీం చేస్తున్నారు. అంటే వారి సేవలకి మీరు శాలరీ ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా వాడుకుంటున్నారు. అయితే డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదంటే డబ్బులు ఇస్తాం, ఎందుకు ఇవ్వం డబ్బులు? మేము మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. వాళ్ళకి ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, 5,000 రూపాయలు ఏదైతే మీరు వచ్చి 6 నెలలు దాటుతుంది కాదు, 6 నెలల పాటు శాలరీ ఇవ్వకుండా ఎవరైనా పని చేయించుకుంటారా? అంటే ఎందుకు ఇవ్వరండి? ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? ఇస్తారు కాదు, ఇచ్చేసి ఉండాలి. అసలు ఫస్ట్ పాయింట్ ఒక సర్ప్రైజింగ్ ఇష్యూ ఏంటంటే మీరు చెప్పింది ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు, మాకు కనపడటం లేదు. వాలంటీర్లు అనేవాళ్ళు అక్కడ లేరు, అసలు వాలంటీర్ల వ్యవస్థ లేదని చెప్పేసి ఆయన అసెంబ్లీ సాక్షిగా ఇది చెప్పారు కదండి, మండల సాక్షిగా కన్సర్న్ మినిస్టర్. మీరేంటి ఇప్పుడు సడన్ గా వాలంటీర్లు కొనసాగుతున్నారంటారు? వాలంటీర్స్ ని ఏదైతే చెప్పారో శాలరీ ఇంక్రీజ్ చేస్తామని వాళ్ళు తీసుకోవడమో, లేకపోతే వాళ్ళని రెగ్యులర్ గా సచివాలయం పోస్ట్ తీసుకోవడమో, సచివాలయం ఎంప్లాయీస్ లాగా దాన్ని ఏదో ఒక అమెండ్మెంట్ అయితే ఖచ్చితంగా చేస్తామండి. వాళ్ళకి అన్యాయం అయితే జరగదు. మరి మీరేంటి ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాము, ఇప్పుడు వాళ్ళు పని చేస్తున్నారంటారు మీరు? అవునండి, వాలంటీర్ వర్క్ చేస్తారు కదా, వాళ్ళు దే ఆర్ వర్కింగ్, వాలంటీర్ గా వర్క్ చేస్తున్నారు వాళ్ళు. మీరు కంప్లీట్ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. యూ హావ్ టు చెక్ యువర్ ఫ్యాక్ట్స్. ఓకే లక్ష్మణ్ గారు, సరే అల్లాబక్షి గారు ఏంటనేది ఇప్పుడు వాళ్ళకి దగ్గర సరైన ఆన్సర్ లేదు కాబట్టి వాళ్ళ మినిస్టర్ దగ్గర లేదు, ప్రభుత్వం దగ్గర లేనప్పుడు ఇక ఆయన దగ్గరే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఫ్యాక్ట్స్ని ట్విస్ట్ చేసి మాట్లాడకూడదు. లక్ష్మణ్ గారు, ఈ వాలంటీర్ వ్యవస్థకి ఇక ఒక పక్కనేమో చెక్ పడిపోయిందని చెప్పేసేమో కన్సర్న్ మినిస్టర్ చెప్తున్నాడు, వాళ్ళు మాత్రం ఇప్పటికీ కూడా ఆందోళన చేస్తున్నారు. నిజంగానే వారిది చాలా న్యాయమైన కోరిక. రెండోది క్లియర్గా చెప్పారు, రాజీనామాలు చేసిన వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, రాజీనామాలు చేయకుండా 1,50,000 మంది ఇప్పటికీ ఉన్నారంటున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటంటేనేమో మాట్లాడటం లేదు, అదేమంటే జీవో లేదంటున్నారు. ఏమన్నా అసలు లింక్ ఉందా సార్? వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, జీతం 10,000 చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన మాట అక్షరాల నిజము, అదెవరు కాదండి. సరే, అప్పట్లో రిజైన్ చేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళ విషయం ఏంటంటే ఇప్పుడు 6 నెలలు అయింది మీరు అన్నట్టు. వాళ్ళ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారన్నది
ఇప్పటికీ సంబంధిత మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఏమీ చెప్పటం లేదు. అలాగే వాళ్ళ వాళ్ళ యొక్క సేవలు ఈ రోజు ఈ నిమిషం వరకు వాడుకోవటం లేదు. వాళ్ళు ఖాళీగా ఉన్నారు. వాళ్ళ ద్వారా పెన్షన్లు పంపిణీ జరగటం లేదు. అది పచ్చి అబద్ధం ఆయన చెప్తున్న మాట. ఒకవేళ ఎవరైనా మనం ఉద్యోగాలు కంటిన్యూ చేస్తారేమో మనం అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు వెనకబడి పోయి ఉండొచ్చు. ఇప్పుడు వానికి యాంగ్జైటీ ఉంటుంది ఆ పల్లెలో, వేరే బతుకుతెర ఉండదు. అప్పుడు ఏం చేస్తాడు, వాళ్ళు వచ్చి పంచుతూ ఉంటే సచివాలయ సిబ్బంది కానీ లేకపోతే కనుక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వెంటుంటూ పంచుతుంటే అతను కూడా వెళ్తాడు. అరే ఎందుకు అతను కొనసాగిస్తారేమో అని, అంతే తప్ప అతనికి అదొక డ్యూటీగా వెయ్యలేదు ప్రభుత్వం. ఇప్పటికి కూడా అనధికారికంగా పోయేదాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అధికారికంగా వాళ్ళకు డ్యూటీనే వెయ్యలేదు, వాళ్ళకు ఏ పని అప్పగించలేదు ఈ నిమిషం వరకు. ఇది వాస్తవం. కాకపోతే ఇక్కడ ఏంటి మరి వాళ్ళని ఏం చెయ్యాలి? ఒకవేళ మీరు ఈ వాలంటరీ వ్యవస్థ వలన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి, ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కుటుంబ సమాచారం అంతా సేకరించి వాళ్ళ ఇంట్లో కూర్చొని నీ భార్య ఏం చేసింది, నీ పిల్లలు ఏం చేశారు, పెళ్లిళ్ళు ఎన్ని, ఇవన్నీ అడిగి వ్యతిరేకత పెంచుకున్నారు కాబట్టి వద్దనుకుంటే ఒకవేళ మాట ఇచ్చుండొచ్చు ఎన్నికల ముందు. ఇప్పుడు ప్రాక్టికల్ గా సాధ్యం కాకపోతే మీరు వాళ్ళని ఇతర డిపార్ట్మెంట్లోనో లేకపోతే ప్రైవేట్ కంపెనీలలోనో ఎక్కడో ఒక చోట వాళ్ళకి మీరు ఉపాధి కల్పన చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఉద్యోగం ఇప్పించాలి ఏదో ఒక రంగంలో. అంటే ఎలా బతుకుతారండి వాళ్ళు, ఎలా జీవిస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రిజైన్ చేసిన వాళ్ళ విషయం కూడా కన్సిడర్ చేయాలి. అలాంటిది పోయి ఉన్న వాళ్ళని కన్సిడర్ చేయకుండా అలా పెట్టే బదులు బోలెడు అన్ని డిపార్ట్మెంట్లో కూడా అవుట్ సోర్సింగ్ లో ఖాళీలు చాలా ఉన్నాయి ఇప్పటికీ. మీరు వివిధ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ సోర్సెస్ కింద వాళ్ళు తీసేసుకోండి, పని అయిపోయా, పని చేసుకుంటుంటారు. 13,000 జీతము, అది కూడా అందులో 13,000 కట్టింగ్స్ పోతాయి, పిఎఫ్లు అన్ని పోతే 9,000 చిల్లర ఎంత వస్తుంది, బతుకుంటారు కదా వాళ్ళు. మనకు విశ్వాసం కలుగుతుంది కదా. ఓకే, అందులో ఎవరైనా క్రిమినల్స్ ఉంటేనో లేకపోతే రేపిస్టులు ఉంటేనో లేదంటే మద్యం సీసాలు స్మగ్లింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో, వాళ్ళ మీద కేసులు బుక్ అయినాయి, వాళ్ళకి ఇవ్వకండి, పక్కన పెట్టండి. వాళ్ళని పక్కన పెట్టి కేసులు ఉన్నాయా లేదా అనేది క్లియర్ గా రికార్డు వస్తుంది కదా, వాళ్ళ మీద కేసు ఉందా లేదా అని తీసుకొని మిగతా వాళ్ళందరినీ అలా డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అటెండర్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ కింద అందరినీ అడ్జస్ట్ చేయాలంటే ఒక 10 రోజుల్లో చేయొచ్చు. దాన్ని చెయ్యండి, ఉపాధి చూపించండి. ఆ వ్యవస్థ వద్దనుకుంటే అటు చెప్పకుండా ఇటు చెప్పకుండా దాట వేసుకుంటూ పోతూ వాళ్ళని అలా నిలబెడితే ఒకవేళ వాళ్ళు భరించలేని ఒక పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. దాంట్లో ఇంట్లో సమాధానం చెప్పుకోలేడు. ఒకవేళ పెళ్ళయింటే ఇంకా కష్టం అతనికి, పిల్లలు పుట్టింటే ఇంకా కష్టము, అమ్మాయిల విషయం కూడా అంతే. ఆ కుటుంబ బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వాన్ని కాదా? ఏదే పొద్దున వాళ్ళు ఎవరైనా సూసైడ్ చేసుకుంటే ఎవరు జవాబుదారు చెప్పండి? దానికి సమాధానం ఉండాలి కదా ప్రభుత్వం దగ్గర. ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? టెంప్ట్ అయిపోతే ఏం చేయాలో దిక్కు తెలియకపోతే వాడు ఆత్మహత్య చేసుకుంటారు పిల్లలు. అయ్యో, నిరుద్యోగులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మనం రోజు వార్తలు వస్తున్నాయి, చూస్తున్నామే లేదా? చూస్తున్నాం కదా. ఇలా ఉండకండి. ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవటంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆలస్యం చేస్తాడు అన్నది ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈ రోజు వరకు నేను వింటున్న మాట. ఆనాటి నుంచి నాటి వరకు మారానంటాడు, ఏమీ మారలేదు. అన్ని నిర్ణయాలు ఆలస్యమే, ప్రతిదీ కూడా ఆలస్యమే. అది వాస్తవమైన మాట. ఈ విషయంలో కూడా అదే కదా. 6 నెలలు అయిపోతే అలా వాళ్ళని గాలి వదిలేయడం ఎందుకు? మీరు వద్దనుకొని వాళ్ళని ఎక్కడన్నా అడ్జస్ట్మెంట్ చేయండి. చేయడానికి ప్రభుత్వము అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. బోలెడు ఖాళీలు ఉన్నాయి. అస్సలు మీరు పోలీసులో కూడా వాలంటరీ వ్యవస్థను తీసుకోవచ్చు. పోలీసులు కూడా. నేను చెప్పన చిన్న ఉదాహరణ. నేను మొన్న విజయవాడకు వచ్చాను. ఆ రోజు సాయంత్రము దీపాల అలంకరణ, దీపాలు పట్టుకొని ప్రజలు ప్రదర్శన చేస్తారు.
మొత్తం సిటీ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకో తెలుసా? ఒక్క పోలీసు లేడు ఎక్కడ కానీ, ఒక్క పోలీసు. వాళ్ళు ఆ దీపాలు పట్టుకొని కార్లు బస్సులు వస్తుంటే వాళ్ళు వెళ్తుంటే ఇవన్నీ ఆగిపోయి ఎక్కడ ఏ వీధికి వెళ్ళినా ఏ మెయిన్ రోడ్డుకి వెళ్ళినా కూడా దీపాలు పట్టుకొని వస్తున్నారు. అది ఒక మతపరమైన విశ్వాసం, అది వాళ్ళు చేస్తారు. చేస్తున్నప్పుడు నువ్వు కంట్రోల్ చేయడానికి సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి. అంత పెద్ద అది అక్కడ ఏమైనా జరిగితే దిక్కెవరు? ఒక్క పోలీస్ కనపడలే నాకు. సిటీలో మొత్తం 7-8 కిలోమీటర్లు నేను కారులో తిరిగాను, ఎక్కడైనా ఒక పోలీస్ కనపడలేదు. ఎవరండి ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాలే. తీసుకోండి యువతను నియమించండి, వాళ్ళని వాళ్ళని టెంపరవరీగా నియమించండి, పని చేస్తారు కదా. గొప్పగా చెప్పుకుంటున్నారు, మరి ఏదో చేస్తున్నాం ఏదో. విజయవాడ సిటీలో ఒక ఒక కార్యక్రమం, అంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే పోలీసులు అంతా ఎక్కడ ఉన్నారండి? నాకు అర్థం కాలే. ఏమైపోయారు? ఏం చేస్తున్నట్టు? ల్యాండ్ ఆర్డర్ అంటే ఏమైనా జరిగితే ఎవరు దానికి సమాధానం ఏం చెప్తారు? ఈ యువతను పక్కన పెడతారు, ఉపయోగించండి వాలంటీర్లుగా. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రయోగాత్మకంగా ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఇలా రోడ్ల మీద ట్రాఫిక్ లో ఉండి సిగ్నల్ లైట్స్ పడినప్పుడు లేదంటే మామూలుగా కూడా ట్రైన్స్ లో ఈ రకంగా జనాల్ని ఇబ్బంది పెడుతూ అడుక్కోవడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాలంటీర్లుగా ఈ ట్రాఫిక్ నియంత్రణకు వాడుతున్నారు. సరే, అది ఎంతవరకు విజయవంతమైంది ప్రయోగం, బట్ అదొక మంచి ఆలోచన. రెండు సమస్యలు తగ్గుతాయి. ఒకటి, వారికి ఒక మన పని మనం చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్న ఒక విశ్వాసం. రెండోది, మనల్ని ఏదో చూసి భయంతో ఇస్తున్నారు అన్న ఒక ఇది ఉంటుంది, అది పోతుంది. ఒక యాంటీ సోషల్ కల్చర్ పోతుంది. మూడోది, ట్రాఫిక్ నియంత్రణకి ఒక ఎడిషనల్ ఒక సిస్టమ్ ఒకటి ఫామ్ అయినట్టు. నాకు అది విన్నప్పుడు మాత్రం పర్సనల్గా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ రేవంత్ రెడ్డి. ఐ మీన్ ఆయన ఎవరి ఆలోచన అయినా కానీ ఆయన ఇంప్లిమెంట్ చేసినందుకు. సరే, ఏ స్థాయిలో చేశారు, ఎంతమంది వచ్చారు ఏంటనేది తర్వాత విషయం. మనం ఆ తర్వాత వాళ్ళు విధులు నిర్వహిస్తున్నప్పుడు విజువల్స్ కూడా మనం చూసాం. కాబట్టి మీరు అన్నట్లు ఖచ్చితంగా ప్రభుత్వం తలుచుకుంటే అనేకమైనటువంటి వ్యవస్థల్లో టెంపరీగా అయినా లేదు అదే పేరు పెట్టండి, వాలంటీర్గానే పెట్టి వాళ్ళకి ఏదో ఇస్తున్నటువంటి దానికి మీరు చెప్పినటువంటి అమౌంట్ యాడ్ చేసి ఇస్తే దే విల్ ఫీల్ మచ్ హ్యాపీ. ఇప్పుడు అన్ని అద్భుతంగా చేస్తారు. సివిల్ సప్లై కార్పొరేషన్ లోనే ప్రతి డీలర్ దగ్గర దాన్ని పెట్టమనండి సెక్యూరిటీగా. అవును, కార్పొరేషన్ డబ్బులు ఇవ్వనండి. 1000 కోట్ల వాళ్ళు వస్తూనే ఎన్ని బియ్యం వచ్చాయి, ఇక్కడికి ఎన్ని బియ్యం అమ్మాడు అని చెప్పి కూర్చోమనండి ప్రతి ఒక్కరిని. చూడమేమనండి బండారు ముందు బయట. రైట్. ఆలోచించాలని చాలా. ఎస్, ఓకే. బాజీ గారు కంక్లూడ్ చేసేయండి సార్ ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించి. అల్లాబక్ష్ గారు అయితే ఐ మీన్ అసలు అక్కడ లేని వ్యవస్థ ఉన్నట్లే చెప్తున్నారు. ఏది ఆయన మంత్రి గారు చెప్పింది ఆయన కాంట్రడిక్ట్ చేస్తున్నాడు. మంత్రి గారు ఏమో అసలు ఆ వ్యవస్థ లేదు, ప్రభుత్వ రికార్డుల్లో వాలంటీర్ల వ్యవస్థ అనేది లేదు, వాళ్ళని ఏం చేయాలో అర్థం కావడం లేదు, ప్రస్తుతానికైతే వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్రంలో లేదని చెప్పేసి ఆయన కుండబద్దలు కూడా చెప్పేశాడు. అలాగని చెప్పేసి సీఎం గారు ఏదో రకంగా వారిని అటాచ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నాడు. మరి ఏం చేయాలో అర్థం కానప్పుడు వాట్ రైట్ యూ గాట్ టు యూజ్ దెమ్ యాజ్ వాలంటీర్స్ డ్యూరింగ్ ద విజయవాడ ఫ్లడ్స్ అప్పుడు వాళ్ళ సేవలను ఉపయోగించుకోరన్నారని నాకు కూడా తెలుసు పర్సనల్గా. సో లేట్ అయినా పర్లేదులే, ఇది ఈ రకంగా ఐ మీన్ దే విల్ బి బ్యాక్ ఇన్ టు ద పొజిషన్స్ అని అనుకున్నా. సంవాట్ గవర్నమెంట్ సానుకూలంగా వ్యవహరిస్తున్నాను. నీకు ఒక ఉపయోగపడే పని చేసినప్పుడు నువ్వు వాళ్ళ సేవలను ఉపయోగించుకున్నప్పుడు వారిని ఇంకాస్త గౌరవించాల్సింది పోయి ఆ నెల రోజులు లేకపోతే 15 రోజులు 20 రోజుల వరకు వాళ్ళని వాడుకొని వదిలేయటం అంటారు కదా సార్. ఇది మొత్తం అందరినీ వాలంటీర్ని వాడుకోకపోయినా కానీ మరి ఆ టైంలో మరి వాళ్ళ సేవలు గుర్తొచ్చాయా? ఆ టైంలో వాళ్ళు వాలంటీర్ల వ్యవస్థ ఉందని గుర్తుందా? ఆ టైంలో మీకు జీవోలు గుర్తు రాలేదా? వాలంటీర్ల విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు కూడా ఒక ఫేక్ ప్రామిస్ చేశారండి అని అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా ఇది ఫేక్ ప్రామిస్. ఎక్కడ ఈ వాలంటీర్లు 2,60,000 మంది వాలంటీర్లు అందరూ వెళ్ళి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసి వాళ్ళకి పని చేస్తారు, వాళ్ళకి పని చేయించకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఆయన ఆ రోజు వాలంటీర్లని మేము 10,000 జీతం ఇస్తాము, మేము తీసేయము,
మేము ప్రభుత్వంలో భాగస్వాములు చేస్తాము, వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటాము అని ప్రామిస్ చేశారు. 1,10,000 మంది ఎవరైతే రాజీనామా చేయించారో వైసీపీ పార్టీ నేతలు, వాళ్ళలో కొంతమందిని కూడా ఈ కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు ఆశలు చూపించారు. ఏమని, మీరు అప్లికేషన్స్ పెట్టండి మాకు, మేము మళ్ళీ రీజాయినింగ్ చేయించుకుంటామని కూడా చెప్పారు. ఇదంతా ఎన్నికల ముందు జరిగిన తంతు అయితే, ఎన్నికల తర్వాత వీళ్ళ గురించి పట్టించుకోవడమే మానేశారు. మళ్ళీ వరదలప్పుడు అవసరం వచ్చినప్పుడు వాళ్ళ సర్వీసెస్ ని వాడుకున్నారు. అప్పుడు వాళ్ళలో కొంత ఆశ చిగురించింది, మా అవసరం ప్రభుత్వానికి ఉందేమో, మమ్మల్ని వదలరేమో, మమ్మల్ని మాట ఇచ్చినట్టుగా 10,000 జీతం ఇచ్చి పెట్టుకుంటారేమోనని పాపం ఆశపడి ఇవాళకి కూడా వాళ్ళు వేరే వేరే వ్యాపారాలకు వెళ్లకుండా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అల్లాబక్ష గారు చెప్పేది అవాస్తవం. ఏంటంటే వాళ్ళని ఎవరు ఉపయోగించుకోవటం లేదు. ఆ రోజు వరదలప్పుడు కొంతమందిని వాడుకున్నారు అంతే. వాళ్ళ సర్వీసెస్ ఇవాళకి ఎవరు ఉపయోగించుకోవట్లేదు. మేమేం కోరుతున్నామంటే, వాళ్ళు కావాలా మీకు వద్దా, వాళ్ళకి మీరు ఉపాధి ఇస్తారా ఇవ్వరా అనేది తేల్చి చెప్పండి. చెప్తే వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకుంటారు. మీ మీద ఆశలు పెట్టుకొని ఉండాలా, లేకపోతే మిమ్మల్ని వదిలేసి వేరే ఏదో ఒకటి వ్యాపకాలు చేసుకోవాలా, చిన్న చిన్న ఉద్యోగాలు వెళ్ళిపోవాలా చూసుకుంటారు. ఇవాళ మోసం చేస్తుంది ప్రభుత్వం, వాలంటీర్ల పట్ల అన్యాయం చేస్తుంది. పాపం 6 నెలల నుంచి వాళ్ళ ఉపాధి లేదు, జీతం లేదు, ఇల్లు గడవదు, కుటుంబాలకి పోషణ ఎలా సాధ్యపడుతుంది? ఇవాళ చాలా తప్పండి. ఏదైతే ఇలాంటి పనుల వల్లే ప్రభుత్వం ప్రజల యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకుంటుంది. ఇలాంటి హామీలే వాళ్ళు అమలు చేయలేకపోతే రేపు పొద్దున సూపర్ 6లు ఇలాంటివన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన ఏ నెరవేరుస్తారనే అనుమానం కూడా స్టార్ట్ అయిపోయింది. చిన్న చిన్న చిరు ఉద్యోగస్తులు వాళ్ళకి ఎంత అండి? వాళ్ళకి 10,000 ఇస్తానని వాళ్ళు అడిగారా ఇవ్వమని? మీరు ఇచ్చిన హామీ అది. వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అడిగారండి? అడగలేదు కదా. మీరు హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేకపోతే ఇంకా విశ్వసనీయత ఏముంటుంది? మీరు ఎదుటి పార్టీని, అపోజిషన్ పార్టీలని మీకు విశ్వసనీయత పోగొట్టుకున్నారనే అర్హత మీకు ఎక్కడ ఉంటుంది? కాబట్టి వెంటనే ఏదో ఒక నిర్ణయం వాలంటీర్ల పట్ల తీసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ వాళ్ళకి పని కల్పిస్తే ఇవాళ వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వస్తారండి? ఇవాళ ధర్నా చౌక్ లో ఇవాళ అందరూ వాళ్ళు, అట్లాగే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ VOS వాళ్ళు 15,000 మంది వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఎందుకు ఇవాళ నిరసన కార్యక్రమం పెడతారు? మీరు చేసే చర్యల పట్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ ఉంటే కనుక వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వస్తారండి? కాబట్టి ఏంటంటే ఆయన చెప్పేది అవాస్తవం. వెంటనే ప్రభుత్వం వీళ్ళ పట్ల ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళ సేవలు కావాలా వద్దా, కావాలంటే తీసుకొని ఏదో అకామిడేట్ చేయండి, అక్కర్లేమో చెప్పేసేయండి. మేము ఏదో ఫాల్స్ ప్రామిస్ చేశాము, మీరు అక్కర్లేదు, మేము మీకు డబ్బులు ఇవ్వలేమని వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటారు. ఇది చాలా తప్పండి, ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ జీవితాలను కాపాడాలి, వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించాలి, వాళ్ళ సేవలను అకామిడేట్ చేయండి, వాళ్ళలో ప్రక్షాళన చేయండి. పనికొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎడ్యుకేటెడ్స్, వాళ్ళు చక్కగా నిజాయితీతో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. గత ప్రభుత్వంలో చాలా సర్వీస్ ఇచ్చారు వాళ్ళు కూడా. కొంతమంది తప్పులు చేసి ఉండొచ్చు కాక, కానీ మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకోండి, అకామిడేట్ చేయండి, సేవలను ఉపయోగించుకోండి. అంతేగాని అన్యాయం చేసి వాళ్ళ రోడ్ల మీద ఇచ్చి వాళ్ళ కుటుంబాలను బజారు తీర్చడం అనేది అన్యాయం అవుతుంది, ప్రభుత్వానికి మంచిది కాదు అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాజీ గారు, లక్ష్మణ్ గారు, అలాగే అల్లాబక్ష్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.